హలో, నేను మీ అంజన్ రెడ్డి. వెల్కమ్ టు ఇహా రాయలసీమ. ఈరోజు రాయలసీమలో ఒక ప్రసిద్ధ క్షేత్రాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయనే కాటి కోటేశ్వర స్వామి. ఈ క్షేత్రం అనంతపురం, కడప, ఉమ్మడి అనంతపురం జిల్లా, కడప జిల్లా మధ్యలో ఉంటుంది. ఈ క్షేత్రం చాలా విశిష్టమైనది. ఇక్కడ స్వయంభుగా వెలిచారు కాటి కోటేశ్వర స్వామి. ఈ క్షేత్రానికి మరో విశిష్టత ఉంది. కాకులు వాళ్ళని కాటి కోటేశ్వర ఆలయం అంటారు. కాకులు కానీ గద్దలు కానీ ఈ ప్రాంగణంలో మీరు ఎంత వెతికినా దొరకవు అనేది ఈ క్షేత్రం యొక్క విశిష్టత. ఎందుకు ఆ కాకులు వాలవు, గద్దలు వాలవు అనే దానికి చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇక్కడ నిత్యం పూజలు చేస్తున్న పూజారి గారితో ఆయన ఏం చెప్తారు, ఈ క్షేత్రం యొక్క విశిష్టత గురించి ఏం చెప్తారు అనే దాని మీద అతనితో మాట్లాడదాం ఒకసారి. మా స్వామి ఇక్కడ ప్రతిష్టత ఏమంటే కాకి గద్ద ముట్టని తీర్థం ఉండాదనేసి ఈయన స్వయంభుగా వెలిచి ఈడ ముక్కోటి కర్మాలు పాపులు, కళ్ళు లేని వారి కళ్ళు, కాళ్ళు లేని వారి కాళ్ళు, సంతానం లేని పుట్టుగొడ్రాళ్లకు సంతానము ఇస్తానని, వరం నడుపుతానని ఈడ వచ్చి ఈ క్షేత్రంలో నిలిచినాడు ఆయన స్వయంభుగాను. కానీ ఈ క్షేత్రంలో గవి అనేది ఉంది. ఇంతకుముందు మా పూజారి ఈరబాలయ్య స్వామి కాకి గద్ద ముట్టని తీర్థం తెచ్చి పులకాపరం చేసి ఎండకి ఎండేటివి, వానకు మగ్గేటి పూలు, ఇట్లా దేవగిన్నెర పూలు, సన్నజాజి పూలు, సన్నమల్లె పూలు లోన గవిలో పూస్తాయంట. ఆ కోనేటి నుంచి తీర్థం తెచ్చి ఆయన అభిషేకం చేసిన దానికి ఈ స్వామి చరిత్ర. దానివల్ల ఎవరైనా పుట్టుగొడ్రాళ్ళు కానీ ఎవరైనా నమ్మి వస్తే ఈ క్షేత్రంలోకి వాళ్ళకు నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా న్యాయం జరిగే తీరుతుంది. పిల్లోళ్ళు పుట్టనోళ్ళు పిల్లోళ్ళే పుడతారు. కాళ్ళు లేని వారికి కాళ్ళే వస్తాయి, చేతులు లేని వారికి చేతులే వస్తాయి, కళ్ళు లేని వారికి కళ్ళే ఇస్తాడు వరం నమ్మి వచ్చినందుకు. అది ఈయన చరిత్ర. ఇంతకుముందు ఈయన ఇక్కడ వచ్చిండేది వచ్చేసి ఇక్కడ జానగాని పెద్దనగౌడు, గంగిరెడ్డి గారి నారాయణ రెడ్డి, వీళ్ళు జానగాని పెద్దనగౌడు ఎలవగంప ఎత్తుకొని గంగిరెడ్డి గారి నారాయణ రెడ్డి నడిమెద్దలో వచ్చి ఆయన చిల్లతిమ్మయ్య కొడుకు పూజారి ఆయన తీసుకొని స్వామిని ముందర ఓ పక్క ఉత్తకడవో ఓ పక్క స్వామిని పెట్టుకొని ఈ క్షేత్రంలో చేరినారు వాళ్ళు. కులు కానీ గద్దలు కానీ ఈ క్షేత్రంలోకి వస్తే ఎక్కడే కానీ కనిపించవు. ఎవరన్నా కానీ చూడండి కనిపించవు. కానీ అది తప్పు ఎప్పుడన్నా వచ్చినా కూడా పక్కకు పోయి చనిపోతుంది. ఈ సగాలు అయితే ఉండదు. ఈ క్షేత్రంలో నిల్చదు ఉరిపి ఆడే కానీ. ఈయన వచ్చేసి జానగాని పెద్దనగౌడు, ఈయన వచ్చేసి గంగిరెడ్డి గారి నారాయణ రెడ్డి, ఈయన చిల్లతిమ్మయ్య. ఈయన జానగాని పెద్దనగౌడు పాలకావిడి పిండి పాలు కడవ పెట్టుకొని భుజాన కావిడి ఎత్తుకొని స్వామిని, ఈయన కాటిమయ్య చరిత్ర ఇట్లా తోలుకొని అక్కడి నుంచి గొర్రెల నుంచి తోలుకొని వచ్చి ఇట్లా చేసినారనమాట. వీళ్ళు ఈ క్షేత్రానికి వచ్చినారు. ఇది ప్రస్తుతం మనం కాటి కోటేశ్వర ఆలయానికి సమీపంలో ఉన్న గుహల్లో ఉన్నాం. ఈ గుహలు కూడా చాలా విశిష్టమైనవి. ఈ గుహల్లోనే లోపలికి చాలా డీప్ ఉన్నాయంట గుహలు. ఈ గుహల లోపలికి వెళ్తే కోనేరు ఉంది. ఆ కోనేరు నుంచే జలాలు తీసుకొచ్చి స్వామివారి అభిషేకం చేస్తారని చెప్తున్నారు ఇక్కడ స్థానిక పూజారులు. మీరు చూడొచ్చు, ఈ గుహ చాలా ఎత్తైన కొండలో ఉంది. దిగువన స్వామివారి ఆలయం ఉంది. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్.
శివునికి మరో ప్రతిరూపమే ఇక్కడ చిల్లవారిపల్లి గ్రామానికి దగ్గరలో ఉన్న కాటి కోటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతం. ఇక్కడ ఈ స్వామి నమ్మిన భక్తులకు కోరిన కోరికలు తీర్చేటి కోటేశ్వర స్వామి అని ప్రసిద్ధి చెందిన కోటేశ్వర స్వామి దేవస్థానం నందు ఉన్నాము. ఇక్కడ పిల్లలు కాని వారికి పిల్లలు, తర్వాత ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే వారికి ఇక్కడికి వచ్చి అమావాస్య రోజున, పౌర్ణమి రోజున, లేకపోతే మాస శివరాత్రి రోజున, ఆదివారం రోజున ప్రత్యేక పూజలు అందించి ఇక్కడ నిద్ర చేసి తర్వాత ఉదయాన్నే మళ్ళీ నిద్ర లేచిన తర్వాత కొలంలోకి వెళ్ళి స్నానం చేసి ఇక్కడ మరి మార్నింగ్ ఉదయాన్నే సోమవారం రోజున పూజ చేయించుకొని వెళ్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు తమ కోరికలన్నీ తీర్చుకునేటట్టు ఈ స్వామి వరాలను అందిస్తున్నాడు. ఇప్పటిదాకా మనం కాట కోటేశ్వర ఆలయాన్ని సందర్శించాము, ఆ శైవక్షేత్రాన్ని సందర్శించాము, అక్కడ మహత్యాన్ని తెలుసుకున్నాం. కాట కోటేశ్వర ఆలయానికి సమీపంలోనే కోన మల్లేశ్వర స్వామి ఆలయం అని ఉంటుంది. కోన మల్లేశ్వర స్వామి పార్నపల్లి సమీపంలో పులిందలం కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. కోన మల్లేశ్వర స్వామి ఆలయం కూడా చాలా విశిష్టతలు ఉన్నాయి, ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ఇది కూడా ఒక ప్రసిద్ధ శైవక్షేత్రం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ పాపాలు పోతాయనే నమ్మకం ఉంటుంది. అందుకే ఈ రాయలసీమ ప్రాంతం, మరీ ముఖ్యంగా ఈ కడప, అనంతపురం జిల్లా వాసులు ఎక్కువ సందర్శిస్తుంటారు. కోన మల్లేశ్వర స్వామిని శనేశ్వర కోన అని కూడా అంటారు. చాలామంది ఇక్కడికి వచ్చిన భక్తులకి తనకున్న శని తొలుగుతాదనే భావనతో వస్తుంటారు. అందుకే ఇది శనేశ్వర కోన కూడా అని పిలుస్తుంటారు.